ప్రార్థన చేయి. అత్యంత కృపమైన సర్వోన్నతుడా, దేవుని కుమారుడా, సర్వ సృష్టికర్త, నీ పాదములకు వందనాలు. నజరేయుడు యేసుక్రీస్తు ప్రభువా, నీకే స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లించుకున్నాను నాయన. నిన్నటి ఉదయకాలం నుండి ఉదయకాలం వరకు నాయన మమ్మల్ని అందరినీ మీ రెక్కల కింద భద్రపరిచావు దేవా, నీకే స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడా, సహాయం దయచేయండి. మా మధ్యకు రండి, మాలో ఉండండి ప్రభా. ప్రతి ఒక్కరిని వెలిగించండి ప్రభా. నీవే మార్గము, నీవే సత్యం నాయన. అయ్యా ప్రతి ఒక్కరు ఎవరిని విడిచిపెట్టకుండా భద్రపరచండి నాయన. అయ్యా గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములను దయతో క్షమించిన ఆయన. అయ్యా ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో నాటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. నీకే స్తోత్రములు అయ్యా. నాకు ప్రార్థన ఎలా చేయాలి నాకు నేర్పించండి ప్రభు. నీకే వందనాలు స్తోత్రములు అయ్యా. అలాగే నేను నా భర్త నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి ఒక్క అపరాధ దోష పాపమును దయతో క్షమించండి అయ్యా. మీ రక్తంతో కడగండి నాయన. నీకే స్తోత్రములు అయ్యా. పరిశుద్ధులు కనుక నాయన మేము కూడా పరిశుద్ధులుగా ఉంటాను. రెండుగా మా మీద కృమ్మరించండి నాయన. నీకే స్తోత్రములు అయ్యా. నీకు అసాధ్యమైనటువంటి ఏమీ లేవు నాయన. సమస్తము సాధ్యము నాయన. నీ దాసుని మీ చేతులకు అప్పగించుకున్నాను నాయన. నీ దాసుని వేదన నీకు తెలుసు స్తోత్రములు అయ్యా. నీ దాసుని ప్రార్థన మా ప్రార్థన ఆలకించిన ఆయన సహాయం దయచేయండి. నీ దాసుడు అనేకమైన తండ్రి నీ వాక్యాన్ని ప్రకటించడానికి నీ దాసుడికి తోడుగా ఉండండి అయ్యా. అయ్యా ఆయన నోటిని బాగుగా చేయండి నాయన. ఏ వస్త్రములు స్తోత్రములు నాయన. అయ్యా ఇది నాన్న చెప్పబోతున్న బిడ్డలు ఇద్దరు నాయన వాక్యం చెప్పబోతున్న ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీనపరచుకోండి. పరిశుద్ధాత్మ దేవుడా సహాయం దయచేయండి. నీ సహాయం లేకపోతే మేము జీవించలేము నాయన. నీ సహాయం దయచేసి నాయన వాక్యాన్ని విశదంగా సహాయం దయచేయండి నాయన. ప్రతి ఒక్క బిడ్డను గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు జ్ఞాపకం చేసుకొని మీరే మహిమ పొందమని ఈ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరూ బాగున్నారా? అమ్మా సోదరి దీప్తి బాగున్నారా? ఎవరు దీప్తి? దీప్తి వచ్చిందమ్మా. అంకుల్ రెస్పాండ్ అవుతాడు. వినపట్లేదు. బాగున్నామండి. అదే ఏందంతా నీరసంగా ఉంది. బాగున్నాండి అమ్మా. అదే దీపు మాట్లాడలేదని నేను మాట్లాడాను. ఉందా అని ఉందండి. దీపు మాట్లాడమ్మా. మాట్లాడాను నేను నిన్ను దీప్తి నీ గురించి ప్రార్థన చేయటానికి నువ్వు ఏమైనావో దాని గురించి చెప్తుంటే మాట్లాడితే మంచిది కదమ్మా తల్లి. చేస్తానండి నేను. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మహోన్నతుడా బిడ్డను స్వస్థపరచుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ దినమున మన హృదయము మన మాట ఎలా ఉండాలి అనేటువంటి మనం తెలుసుకోవాలి. లోకంలో చాలా మంది అంటే ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు కొందరు ఉన్నారు. దేవుని ప్రయత్నము కలిగినటువంటి వారు ఉన్నారు. లేకపోతే దేవుణ్ణి విడిచిపెట్టి జీవించేవారు కొంతమంది ఉన్నారు. ఇక్కడ ప్రభు మన గురించి చెప్తున్నాడు. మనము దేవుని పిల్లలైన మనము ఆయన పిల్లలైనటువంటి వారము ఎట్లా ఉండాలి? ప్రతి విషయాన్ని కూడా ఆయన చెప్తున్నాడు. ఆ చెప్పినటువంటి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా తీసుకొని
దాని ప్రకారంగా మనం జరిస్తే మంచిది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి 3:12-36. మత్తయి సువార్త 12వ అధ్యాయం. లేకపోతే యోహాను 3:37 చదవమ్మా. అలాగే యోహాను 3వ అధ్యాయం 36వ వచనం. 34 36 అన్నారుగా, 36 4 చదవనా? 34 దేవుడు 34 సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఆ ఉన్నాడు. ఆయన సత్యము అంగీకరించిన వాడు సత్యవంతుడు మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఆ దేవుడు సత్యవంతుడు అన్న మాటకు ముద్ర ముద్ర వేసి ఏం చేశాడమ్మా? ముద్ర వేశాడు. ఎవడైనా ఆయన సత్యమును అంగీకరించిన వాడు, ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు ఆయన సత్యవంతుడు అన్న మాట ముద్ర వేసి ఉన్నాడు. సత్యవంతుడు అన్న మాటకు ముద్ర వేసి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరు? సత్యవంతుడు అన్న సత్యవంతుడు. మాట. ఆయన మాట సత్యవంతుడు అన్న మాట కలిగినటువంటి వాడు ముద్ర వేసి ఉన్నాడు. ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించను గనుక కొలత లేకుండా ఆత్మను గ్రహించును గనుక ఆయన దేవుని ఆయన మాటలు దేవుని మాటలే పలుకును. ఆమేన్. కాబట్టి ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఆమేన్. యేసు ప్రభు దేవుని మాటలే పలికాడు. ఆయన శిష్యులైనటువంటి వారు కూడా దేవుని మాటలే పలికారు. పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వారు దేవుని మాటలే పలుకుతున్నారు. మనము కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. సత్యమే మాట్లాడాలి. ఆయన సత్యమునే మాటలే పలకాలి. ఆయన మాటలే పలకాలి. కాబట్టి ప్రతి విషయము చాలా జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకున్నప్పుడు ఆత్మ పొందుకున్నాము. దేవుడి మాటలే మనం పలుకుతాము. మొట్టమొదటి నుంచి కూడా దేవుని మాటలే పలుకుతూ ఉంటాము. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మత్తయి 12:36 మత్తయి సువార్త 12వ అధ్యాయం 36. నేను మీకు చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియే విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. విమర్శ దినమున లెక్క అప్పచెప్పవలసి ఉండును. ఆమేన్. ఇదంతా ఎందుకంటే అన్యులు వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఎవరి గురించి చెప్తున్నాడు? విశ్వాసుల గురించే ప్రభు మనకి విషయములన్నీ కూడా నేర్పుతున్నాడు. ప్రభు మనకు నేర్పుతున్నాడు. లోకస్తుల గురించి ఇవన్నీ చెప్పినా ఒకటి, చెప్పకపోయినా ఒకటి. అవునా కదా? కాబట్టి ప్రభు మనము విశ్వాసులమైనటువంటి మనము, మనుషులుగా ఉన్నట్టు మనము వ్యర్థమైన ప్రతి మాట పలికే ప్రతి మాట విమర్శ దినమున లెక్క చెప్పవలసి వస్తుంది. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట విమర్శ దినాన్ని లెక్క చెప్పవలసి ఉంది. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి?
చాలా ప్రతి జాగ్రత్త. మాట, ప్రతి మనము పలికే ప్రతి మాట విమర్శ దినంలో లెక్క చెప్పవలసిన పరిస్థితి మనకుంది. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటి ఏం చెప్పాడు? ఆయన దేవుని పరిశుద్ధాత్మ మనకు ఇస్తాడు. ముద్ర వేసి ఆయన ఆత్మను పొందుకున్న మనము దేవుని మాటలే పలికేటువంటి వారుగా ఉన్నాము. అయితే మనము మనుషులు బ్రతికే ప్రతి మాట విమర్శ దినమున ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎఫెసీ 4:29. ఎఫెసీ 4:29. వినువారికి మేలు కలుగునట్లు వినువారికి మేలు గొడ్డుగొట్టకై అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కాని క్షేమాభివృద్ధికరమైన అనుకూలమను వచనమే పలుకుడి కాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దుర్భాషను మీ నోట రానియకుడి. ఇది ఎవరికి చెప్తున్నాడు? మనకి విశ్వాసులకే కదా. విశ్వాసులైనటువంటి మనకి చెప్తున్నాడు ఈ మాటలు. లోకస్తుల గురించే అవసరం లేదు. వాళ్ళు ఎదుగురు ఎక్కడికి పోతారు? ఎట్లాగో అగ్నికే వెళ్ళిపోతారు. అగ్ని గుండముల చివరి తీర్పుకి గుండములోనికి వెళ్ళిపోతారు. వాళ్ళు రక్షణ పొందలేదు. ఇక్కడ యేసుక్రీస్తును విశ్వసించినటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి మనము నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనము ఎక్కడికి వెళ్తాము? విమర్శ దినాన మనము లెక్క చెప్పవలసి. మనం మాట్లాడే మాటలు అన్ని కూడా ఆయన ఆ రోజు విమర్శ దినాన ఇవన్నీ అడుగుతాడు. లెక్కలు అడుగుతాడు. అప్పుడు నువ్వు మాట్లాడిన ప్రతి మాట నువ్వు చెప్పాలి. అందుకని ఇప్పుడు జాగ్రత్తగా మనం ఉండాలి. ఒకవేళ ప్రభువా క్షమించు నాయనా, క్షమించు ప్రభువా అని ప్రాధేయపడితే ఆయన దయగలిగిన దేవుడు క్షమించవచ్చును. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి కేవలం వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కాని అనుకూల వచనమే పలకాలి. కానీ దుర్భాషలైన రానీయకుడి. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్త పరిశీలించాలి. ఎఫెసీ 5:4. మరియు కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవచ్చును గాని నీవు బూతులైనను పోకిరి మాటలైనను ఉంచకూడదు. అవి మీకు తగదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఎవరికి? విశ్వాసులకేనా? మనం దేవుని పిల్లలుగా ఉన్న మనము మనకి చెప్తున్నాడు ఆయన, జాగ్రత్తగా ఉండండి అని మనకే చెప్తున్నాడు. కాబట్టి కృతజ్ఞత మీరు ఉచ్చరింపవలెను. మీరు బూతులు మాట్లాడకూడదు. బూతులు మాట్లాడకూడదు. పోకిరి మాటలు ఏంటి? పోకిరి మాటలు అంటే ఏంటి? వెర్రి మాటలు. చెప్పండి అమ్మా. బాగా పోకిరి మాటలు మాట్లాడుతుంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతాడు. సరసోక్తులు, సరసము ఎట్లా చెప్పండి? అని మీకు తెలియదు, మాది కూడా, అందుకని చెప్పలేకపోతున్నారు. ఆమేన్, హల్లెలూయా.
మంచి మాట కాదు కదా. సరసోక్తులు. వాళ్ళు మాట్లాడితే సరసం మాట్లాడతారు. ఉచ్చరింపకూడదు, మాట్లాడకూడదు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. అంటే నోటి మాటలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. ఆమేన్. కొలస్సీ 4:9 9 6 6 4వ అధ్యాయము 6వ వచనం. 6 ప్రతి 4 మనుష్యునికి ఎలాగో ఉత్తరం ఇయ్యవలెనో అది మీకు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. ఆమేన్, హల్లెలూయా. మనం మాట్లాడుతుండాలి. ఉప్పు వేసినట్టు రుచిగలదిగా కృపా సహితముగాను ఉండాలి. కొంతమంది లోకస్తులైనటువంటి వాళ్ళు కూడా మీరు పరిశీలన చేస్తే వాళ్ళు ఉప్పులాగా మాట్లాడతారు, చాలా చక్కగా మాట్లాడతారు. ఏంట్రా ఇంత చక్కగా మాట్లాడుతుంది అని. అట్లాంటిది దేవుని పిల్లలమైన మనము, దేవుని కుమారులు కుమార్తెలైనటువంటి మనము మన సంభాషణలో ఉండాలి. కృపా ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి కలదిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. కృపా సహితముగా ఉండాలి. హల్లెలూయా. వాళ్ళది అంత బాగా మాట్లాడతంటే మనం ఇంకెలా ఉండాలి? మనది ఎట్లా ఉండాలి? చాలా అద్భుతముగా ఉండాలి. మనం మాట్లాడితే ఒకరికి కోపం వస్తే భయంకరంగా తిడతారు, ఒకరికి శాపం వస్తే భయంకరంగా తిడతారు. అవన్నీ మన దగ్గర ఉండకూడదు. మొత్తము మనము ఎట్లా కృతజ్ఞత వచనములే పలకాలి. మనం ప్రతి మనుషుడికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యాలో మనం తెలుసుకోవాలి. ఏ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మనము ఆ రీతిగా ఉండినట్టయితే మనము ఆ విమర్శ దినాన మనము మనము వెళ్ళే అవకాశం లేకుండా ఉంది. తప్పు చేసినోడు మిశ్రదానికి వెళ్తాడు. మన తప్పు చేయనటువంటి మనము విమర్శ చేయడానికి అవసరమే లేదు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం నోటి నుండి బయటకి వచ్చినది అంటే మత్తయి 15 అధ్యాయము 18, 19 వచనాలు చదవండి. 15 అధ్యాయము 18, 19 వచనాలు. నోట నుండి బయటకు వచ్చినవి ఎక్కడి నుంచి వస్తాయి అన్ని? హృదయములో నుండి, దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నోట నుండి బయటకు వచ్చినవి ఇవే మనుషుని అపవిత్రపరచునవి. ఇవే మనుషుని అపవిత్రపరచునని గ్రహింపరా. ఆమేన్. ప్రభు చెప్పుచున్నాడు ఎంత చక్క మాట. నేను నోటు నుండి బయటకు వచ్చున్నది హృదయములో నుండి వచ్చును. మాట అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుందమ్మా? హృదయములో నుంచి వస్తుంది.
హృదయంలో నుంచి వస్తుంది. అవి మనిషిని ఏం చేస్తాయి? అపవిత్రపరుస్తున్నాయి. అపవిత్రపరుస్తున్నాయని మీరు గ్రహించరా? అది మనము గ్రహించరా అని అడుగుతున్నాడు ఆయన. గ్రహించగలరా? గ్రహించగలము. అవునా, ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మీరు మొట్టమొదట జాగ్రత్తగా ఉండాలి. విమర్శ దినాన లెక్కలు చెప్పవలసిన వాళ్ళుగా చెప్పవలసిన పరిస్థితి తెచ్చుకోకూడదు. ఉండాలి. తర్వాత రెండవది దురాలోచనలు, ఆ, నరహత్యలు, కృతజ్ఞత అనుభవము, అనుకూలమైన కృతజ్ఞతా వచనమే పలకండి కానీ ఆ, అబద్ధ సాక్ష్యములైన దేవదూషణ కృతజ్ఞత వచనమే మనము ఉచ్చరించాలి. బూతులు గాని సోకిరి సరసోక్తులు కానీ ఈ మాటలను సరసోక్తులను రానీయకూడదు. చేయకూడదు, మాట్లాడకూడదు. ఆమేన్, మీ హల్లెలూయా. సంభాషణ ఉప్పు వేసినట్టుగా నీ భాష మాటలు రుచికరంగా కృపాసహితంగా ఉండాలి. ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నోట నుండి వచ్చే ప్రతి 17:9. మాట హృదయంలో నుండి వస్తుందని తెలుసుకోవాలి. అది నీ హృదయములో నుంచి మాట బయటికి వచ్చును. ఆమేన్. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు. దేవా స్తోత్రము నాయన. నా హృదయములో నుంచి మాటలు రానిమ్ము నాయన. నాకు నాలో నుంచి మాటలు ఎంతగా రప్పిస్తావో నీ ఇష్టం ప్రభువా. తర్వాత 17:9 వచనం. 17:9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు. దాన్ని అది గ్రహింపగలవాడెవడు? ఆమేన్. హృదయములో నుంచి వచ్చును. ఏమొచ్చును? నోటి నుండి వచ్చే మాట. నోటి మాట వచ్చును. అది అన్నిటికన్నా మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి కలదు. ఘోరమైన వ్యాధి కలదు. దాని గలవాడెవడు? మీరు గ్రహింపవాడేవాడు అని చెప్తున్నాడు. ఆమేన్. కాబట్టి మనము ఇక్కడ మన హృదయాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మన నోటిని కంట్రోల్ చేసుకోవాలి. మన హృదయాన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోగలిగితే నోరు కూడా ఖచ్చితంగా చెప్పినట్టు ఉంటుంది. అంటే నీకు హృదయం జాగ్రత్తగా కాచుకున్నావు అనుకో, నీ నోటి మాట కూడా జాగ్రత్తగా ఆటోమేటిక్ గా నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీవు మాట్లాడుతుంది. నీ హృదయం కంట్రోల్లో నోరు కూడా ఉంటుంది. కాబట్టి మనమందరము నోరు, హృదయము తమ కంట్రోల్లో పెట్టుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన తన ఆశీర్వాదం మనకి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఆయన సత్యవంతుడు, ఆయన పరిశుద్ధాత్మ అనుగ్రహించేటువంటి వాడు, ఆత్మను అనుగ్రహించేవాడు. అతడు దేవుని మాటలే పరుకున్నటువంటి వాడు. అలాగూ మనము కూడా దేవుని మాటలే పలికే ఆమేన్, హల్లెలూయా. సర్వోన్నతుడా దేవా యెహోవా, నాయనా నాకు మాటలు రావయ్యా. నీవిచ్చావు నాయన మాటలు. ఆ మాటలు నీ ప్రజలకు తెలియజెప్పినాను. నా ప్రభువా, ప్రతి ఒక్క విశ్వాసి నా ప్రభువా నీ బిడ్డలుగా విశ్వాసమును అనుగ్రహించు నాయన. నా తండ్రి, మా ప్రభువా వారి యొక్క నా తండ్రి ప్రభువా, తండ్రి థ్యాంక్ యూ ప్రభువా. వారిని రక్షించుము, కాపాడుము అయ్యా. నువ్వు చాలా గొర్రెలు బాగానే
ఇచ్చావు నాయనా. ఆ గొర్రెల్ని బాగానే రక్షింపు నాయనా. నీవే రక్షించు నాయనా. గొర్రెల్ని నీవే కట్టించు నాయనా, ఆశీర్వదించు నాయనా. వారి కుటుంబాలన్నీ కాచి కాపాడి రక్షించమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం వైపు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.